ఇవాళ మనము బీబీసీ అనే డాక్యుమెంటరీ చూసిన తర్వాత వీళ్ళు ప్రాపగండా మిషన్ నడిపిస్తారు అండ్ ప్రాపగండాకు జాతిపిత అని తెలిసిపోయింది, అవునా కదా? ప్రాపగండాకు మిషన్ అయినటువంటి బీబీసీని బ్యాన్ చేయాలా వద్దా? చేయాలి, రైట్. ఇదొకటి మీరు అందరూ బాగా సపోర్ట్ చేయాలి. రెండో విషయం ఏంటంటే ఈ డాక్యుమెంటరీ తీయడానికి సంవత్సర కాలం పట్టింది, 12 నెలలు. దయచేసి ఇది ఒక్క పాయింట్ శ్రద్ధగా వినండి. సతీష్ జీ లండన్ నుంచి వారు ఎంత కష్టపడ్డారు, ఎంత రీసెర్చ్ చేశారు. దీన్ని బాగా వైరల్ చేయాలి మనము. ఇది రిపబ్లిక్ లో రావాలి, ఫస్ట్ పోస్ట్ లో రావాలి, వరల్డ్ ఇస్ వన్ అట్లాంటి ప్లాట్ఫామ్స్ రావాలి, అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రావాలి అన్న స్ట్రింగ్ టీమ్ కి అండ్ సతీష్ జీకి నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి దీన్ని అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ లో తీసుకురావాలని నేను అంటున్నాను. మీరు ఏమంటారు? ఎంతగా ఎక్స్పోజ్ చేశాడు బీబీసీని వినోద్ అంటే నిజంగా తెలుగు భాషలో బాగా ఈజీగా చెప్పగలిగేది బట్టలు ఉడబీకడం, నెక్కెడ్గా చేసి నిలబెట్టారు. ఇది ఒక అద్భుతము. అయితే మనందరికి కూడా ప్రాబ్లం అంతా ఏంది అంటే ఒక అబ్సెషన్, ఇంగ్లీష్ అనే ఒక అబ్సెషన్ ఉంటుంది. ఏదైనా సరే ఇంగ్లీష్లో చెప్తేనే ఫ్యాషన్ అని. కానీ సబ్జెక్ట్ తలకెక్కదు. సబ్జెక్ట్ తలకెక్కాలంటే రీజనల్ లాంగ్వేజ్లో రావాల్సిందే. నా డ్రీమ్ ఏంటంటే ఈ డాక్యుమెంటరీ ఎట్లా అయితే మన కశ్మీర్ ఫైల్స్ కానీ వీటిని క్యాంపసెస్లో డిస్ప్లే చేయడానికి చాలా గొడవలు జరిగాయి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందల ఇది తెలుగులో వస్తే 10,000 మంది ఇలా కూర్చొని చూడాలని నా ఆశ. తక్కువ మినిమం 10,000 స్టూడెంట్స్తో అక్కడ ఒక ఇది చేయాలి, స్క్రీన్ చేయాలి అని. అట్లాగే జేఎన్యూలో చేయాలని, ఏదైతే ఈ సోకాళ్ళు తుక్డే గ్యాంగ్ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఇది చేయాలని, జాదవ్పూర్లో చేయాలని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేయాలని. అందుకని ఇది మల్టీ లాంగ్వేజెస్లో రావాలి, మల్టీప్లెక్స్లో కాదు, మల్టీ లాంగ్వేజెస్లో వస్తే దేశం అంతా ఇది ఆడుతుంది. ఒక్కసారి మన బుర్రలోకి ఎక్కిందంటే విషయము మన నరాల్లోకి ఎక్కుతుంది. అప్పుడు ఏదైతే మనం మార్పు ఆశిస్తున్నామో ఆ మార్పు సాధ్యం అవుతుంది. అయితే వినోద్ ఈ యొక్క దాడి ఏదైతే ఉందో ఇది ఆపొద్దు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇది ఈ తుక్డే గ్యాంగ్ పైన జరిగేటువంటి ఒక పెద్ద దాడి కనుక వినోద్ ఒక్కడు కాదు, ఇది వినోదం కూడా కాదు. కనుక వినోద్తో మనం అందరం కలుద్దాం, కలిసి మనం ఆశించిన యొక్క మార్పు దిశగా అందరము కదులుదాం. థ్యాంక్ యూ. BBC was in fact a matter of concern for Indian security, and today after seeing this documentary, and which is well researched, and I don't say the only documentary, it is a well researched documentary which is going to enlighten and educate hundreds of educated masses who believe the fake news of BBC. And I think that this documentary will be a useful documentary in India and other parts of the world where there are victims of the BBC false news. And I think that this type of document is necessary in the present days, because the BBC is bent upon defaming India, defaming Modi, defaming the Indian culture, and trying to kill our Indian ethos. So therefore I feel that the BBC on trial documentary which you have produced definitely is commendable, and we appreciate your efforts for this. Thank you. చరిత్రలో మార్పు రావాలంటే ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. అది మొదలుపెట్టినటువంటి మిత్రుడు వినోద్కి మనస్ఫూర్తి సాధించే వేళ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. అనేక రకాలైనటువంటి అవస్థలు తను చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ విషయంలో కానీ తన వ్యక్తిగత విషయం లోపల కానీ అనేక మంది అనేక రకాల ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా నిలబడాలి. ఈ దేశం కోసం, ఈ దేశ సంస్కృతి కోసం, ఈ దేశం మీద జరుగుతున్నటువంటి దాడిని అందరికీ తెలియజేసేలా చెప్పాలనేటువంటి వినోద్ సంకల్పానికి మనందరి చేతులు జోడించి మురళీ మనోహర్ సార్ కోరుకున్నట్టు దీన్ని అన్ని రీజనల్ లాంగ్వేజెస్ లో తీసుకుని వచ్చి ఎక్కడెక్కడైతే మన భావజాలం మీద మన మీద దాడి జరుగుతుందో
ఆయా ప్రదేశాల లోపల మనం అందరం సంఘటితంగా నిలబడి వినోద్ ఒక్కడు కాదు, దీని వెనకాల యావత్ భారత జాతి మొత్తం అర్థం వచ్చేటువంటి రీతి లోపల మనం అందరం నిలబడాలి. ఎన్ని అవస్థలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వినోద్కి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలన్నీ మన కష్టాలుగా భావించి నువ్వు ఒక్కడిగా లేవు వినోద్, నీ వెనకాల సమాజం మొత్తం నిలబడుతుంది అన్నటువంటి మెసేజ్ తోటి వినోద్ని మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. ఒక డాక్యుమెంటరీ చేయడానికి 40 లక్షలు ఖర్చు అయితే అన్ని రీజనల్ లాంగ్వేజ్ లోపల దీన్ని కన్వర్ట్ చేయాలంటే పడాల్సిన కష్టం ఎంతనో మీకు అందరికీ తెలుసు. కాబట్టి మనం అందరం చేతనైనందుకు చేయుతనిచ్చి ఖచ్చితంగా దీన్ని అన్ని రీజనల్ లాంగ్వేజ్ లోకి మనం ఇతోధికంగా సహాయం చేయాలని చెప్పి మీ అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, పండిట్ శర్మ గారిని లండన్ లో కలిసిన తర్వాత ఇవాళ హైదరాబాద్ లో కలుస్తున్నాం. వారు ఏకధాటిగా బ్రిటిష్ లో హిందువుల పైన జరిగే ఇబ్బందులన్నింటినీ ఏకధాటిగా వాళ్ళని ఎదిరిస్తూ హిందూ అమెరికన్ ఫౌండేషన్ కూడా వెళ్ళి అక్కడ కూడా తన ధీమాన్ని చాటిన వారు శ్రీ పండిట్ శర్మ గారు. వారు చేస్తున్న వర్క్ సింగిల్ హ్యాండెడ్ గానే చేస్తున్నారు. మనందరం కూడా భారతదేశంలో మీతోటి ఉన్నాం. వీఆర్ ఆల్ విత్ యూ పండిట్ జీ. వాట్ ఎవర్ యూ డూ, ఇండియా ఈజ్ ఆల్ విత్ యూ and the people who spoke here. So BBC in a way very cleverly converted anger on rapists to anger on our own culture. ఇది వేరే లెవెల్ కన్వర్షన్. రిలీజియస్ కన్వర్షన్స్ ఒక లెవెల్ అయితే మన కల్చర్ ని మనం హేట్ చేసుకునేలాగా ఒక ఆస్పెక్ట్ మీద ఉన్న కోపాన్ని, అంటే రేపిస్ట్ల మీద ఉన్న కోపాన్ని మన ధర్మం మీదకి కన్వర్ట్ చేశారు. That's way too intelligent. It's not an easy task and they're succeeding quite well. Yeah, and my own friends who regularly go do Shiv Puja, they're like, screw our culture. Indians are victims of propaganda. And if that is a disease, let this be a cure. Thank you. Hyderabad, thank you very much for this incredible reception. It's exceeded all of our expectations. Firstly, let me thank the young men and young women who have been standing for an hour to watch the documentary. Thank you very much. There was a time when Indira Gandhi was assassinated and people used to say, we're not going to believe it until the BBC reports it. A project like this doesn't happen with somebody holding it together. Somebody willing to work day and night to keep the team going, to keep everybody on track. And so there's a young lady in the audience. Brinda, if you're here, I can't see where you are, I'm afraid. But thank you so much for holding everything together, organizing everything, and making sure it all came together. Brinda manages the Bharat team. The last thing I'd say is that we've built this ecosystem. We hopefully have shared with you that there are energies and entities in the world who want to deconstruct Bharat. They're not interested how well you are, how good you are, how nice you are. They want what we have. And so we have no choice but to respond to it. But we cannot respond to it until we all come together and make this ecosystem not just a one documentary production, but a 10 documentary production, 100 documentary production. We need people who are going to be able to take it forward in a court of law. I need lawyers, I need advocates who are going to say, we know the law in this country, we will take it to the next step. We will take it to a BBC Mukt Bharat. But the biggest thing and the most important thing, I tell the story that in 1908, Leo Tolstoy wrote a letter to T.N. Dasji, who had asked for help. He said, 20,000 weak-minded, not very stable people have enslaved a population of over 300 million. It's clear that they didn't enslave you, you enslaved yourselves. And we are still working on unenslaving ourselves. So please, give Vinodji and people who are supporting the journey to being free. We have not yet become free. As much support as you can. We'll be working together. The next project will be even more interesting and even more educative, shall we say. And we look forward to receiving your support. But Hyderabad, thank you very much for this incredible welcome. And Jai Shri Ram. Bharat Mata ki!
శుభం. అయితే బేసిక్ గా మీరు ఇంతకుముందు దాంట్లో చెప్తున్నట్టుగానే టెర్రరిస్టులు అందరూ కూడా మిలిటెంట్లు అయిపోతా ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ తెలుగు మీడియా విషయానికి వస్తే మతోన్మాదులు అందరూ కూడా పిచ్చోళ్ళు అయిపోతా ఉన్నారు. రైట్? యా, మర్కజ్ రవులు కూడా అవుతా ఉంటారు. మర్కజ్ రవులు చూసారా మీరు? మర్కజ్ రవుల్ని చాలా మందికి తెలియదు. ఫ్యాంటాస్టిక్ మై బాయ్. యా, సో అట్లా తయారవుతా ఉన్నారు. ఇట్ ఇస్ ఏంటంటే మీరు అంటున్నారు బీబీసీ అంటే ఒక 100 సంవత్సరాల భూతం అది. సో ఆ భూతం కింద చాలా 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 పెరుగుతూనే ఉన్నాయి. మొన్న వచ్చిన వాళ్ళు కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి ఏదైతే బ్రెయిన్ లో ఉండకూడదో వాటిని ఎక్కిస్తున్నారు. అయితే దానికి ఫండ్ ఎవరు చేస్తున్నారు అనే దగ్గర మీరు అద్భుతమైన సమాధానం చెప్పారు. మనమే చేస్తున్నాం. మనం త్రికరణ శుద్ధిగా ఒప్పుకుంటాం అట్లాంటి విషయాల్ని చాలా సీరియస్ గా. అండ్ ఇక్కడ కూడా చాలా తెలుగు ఛానల్స్ ఉన్నాయి. వాటన్నిటి ఫండ్ కూడా మేమే చేస్తా ఉంటాం, మేమే లైక్స్ కొడతా ఉంటాం, మేమే షేర్లు కొడతా ఉంటాం. అయితే ఎక్కడో జర్మనీలో కూర్చొని ఈ దేశం మీద విషయం కక్కే వాని బట్ట మీద తీసి నిలబెట్టినందుకు ఆయన ఛానల్ తీసేసారు. అండ్ ఇదే నేను ఫ్యాక్ట్ చెక్కర్ని అని చెప్పేసి వాడు ఫ్యాక్ట్ చెక్కర్ అని వాడు చెప్పిన కదా మనందరం కూడా ఒప్పుకుంటాం. అది మన దరిద్రం. యా, సీరియస్లీ మనం ఒప్పుకుంటాం, వాడిని చూస్తూ ఉంటాం. వాని గురించి వాని బట్టలే కాదు ఇంకొన్ని లోపల కూడా విప్పదీసి ఆయన నిలబెట్టిండు. అందుకోసం అని చెప్పేసి ఆయన ఛానల్ తీసేసారు. బట్ అవి మాత్రం చాలా అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి. రీసెంట్ గా ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను. అండ్ అందరూ కూడా ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న నేను ఇక్కడ ఒక్కడు దేశం గురించి ధర్మం గురించి గట్టిగా నిలబడతాను అని చెప్పేసి నిలబడితేనే 10,000లో ఎక్కడైనా మన దేశం ఎక్కడికి వచ్చింది. అటువంటిది ఈ రోజు ఇక్కడ నాకు తెలిసి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం నాది, ధర్మం నాది, దీనికోసం ఏమన్నా చేద్దాం అనేటటువంటి సంకల్పంతో వచ్చారు. సో ఇంతమంది ఉన్నప్పుడు ఈ ప్రశ్న అడిగితే సమాధానం మీ అందరూ కూడా తెలుస్తుంది ఖచ్చితంగా. వారి ద్వారా ఇంకా బాగుంటుందనే అభిప్రాయంతో అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో విరోజీ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా మనందరికీ తెలిసిందే. దాంట్లో మనం చాలా మంది మనం వీడియో చేస్తా ఉన్నప్పుడు బండబూతులు తిట్టే వాళ్ళు ఉంటారు. అది పక్కన పెడితే జై శ్రీరామ్ అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అయితే జై శ్రీరామ్ అని ఎప్పుడైతే అంటారో ఆటోమేటిక్ గా కింద హైడ్ అయిపోతా ఉంటాయి కామెంట్స్ లో. అయితే రీసెంట్ గా నేను ఒక వీడియో చేశాను. అవునమ్మా, అవును కదా, యా, కాలేజ్ స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళు ఉమెన్స్ కాలేజ్ లో నుంచి వచ్చారు ఇక్కడికి. గ్రేట్ అమ్మా మీరు ఇక్కడికి వచ్చినందుకు, థ్యాంక్ యూ. వాళ్ళ క్లాస్ కొట్టొచ్చింది సీరియస్ గా, కోటి ఉమెన్స్ కాలేజ్. వాళ్ళు చెప్తున్నారు అన్న మా కాలేజ్ మొత్తం లెఫ్ట్ లో అన్నాను. అందరూ రైట్ గా వచ్చేస్తారు, టెన్షన్ లేదు. యా, అయితే అక్కడ దేవీ దేవతలు సార్ రెగ్యులర్ నుంచి మీరు కూడా ఈ ప్రశ్నకు సమాధానం మీ నుంచి కూడా కావాలి. మన దేవీ దేవతల విగ్రహాలు ఇప్పుడు గుళ్ళ పైన అనేక జరుగుతున్నాయి. రోజుకో వార్త వినాలంటే చూడాలంటే కూడా నాకు అసహ్యం వేస్తుంది. దాదాపుగా నేను ఆ వార్త చెప్పడం కూడా తగ్గించాను. దానికి సొల్యూషన్ వార్త చెప్పడం కాదు అనే విషయం నాకు అర్థమైంది. అయితే ఇన్స్టాగ్రామ్ లో మన దేవీ దేవతల విగ్రహాలకు చెప్పడానికి నాకు చాలా అసహ్యం ఉంది, కానీ చెప్పాలనిపిస్తుంది. చెప్తాయన మన రక్త ఉడికి ఏదైనా చేస్తామేమోనని ఇన్నర్స్ వేసి చేయకూడని దరిద్రాలు చేస్తూ వీడియోలు తీస్తూ వాటిని పోస్ట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోస్ నేను చూపించి బాబు దీనికి రిపోర్ట్ కొట్టండి అంటే రిపోర్ట్స్ కొడుతున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తున్నటువంటి ఏంటి అంటే వీడు మా కమ్యూనిటీ గైడ్లైన్స్ లోనే ఉన్నాడు, మా కమ్యూనిటీ గైడ్లైన్స్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు దీని ద్వారా అంటున్నారు. సో ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇండియాలో బిజినెస్ చేయడానికి వచ్చినవి ఎవరి రూల్స్ పాటించాలి, ఎందుకు పాటించట్లేదు? ఇది మార్చే ప్రయత్నమే మనం చేస్తున్నాము. ఇక్కడ అందరి సపోర్ట్ కావాలి. ఆల్రెడీ మార్పు స్టార్ట్ అయింది. ప్రపంచంలో కూడా మంచి మార్పులు వస్తున్నాయి. ట్రంప్ వచ్చాడు. మిగిలిన గుళ్ళ గురించి మీరు అడిగిన ప్రశ్నకి నేను రఘునందన్ రావు గారికి ఇస్తాను. ఎవరైనా ఏ దేశంలోనైనా ఉండాలనుకుంటే ఆ దేశ రాజ్యాంగాన్ని, ఆ దేశంలో ఉన్న చట్టాలని ఫాలో కావాలి. ప్రశ్న అడిగిన మిత్రుడు పక్క చూపు చూస్తా ఉన్నాడు, వింటలేడు. ఎవరన్నా ఏ దేశంలోనైనా ఉండాలంటే ప్రపంచంలో ఆ దేశ రాజ్యాంగాన్ని, ఆ దేశంలో ఉన్న చట్టాలని గౌరవించాలి. సో అది ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా ఇంకొకరైనా ఈ దేశ చట్టాలకి మాత్రమే గౌరవం దక్కుతుంది. సో మరి ఎందుకు ఇన్స్టాగ్రామ్ అట్లా చెప్పిందని ఒక స్పెసిఫిక్ కేసు పంపిస్తే డెఫినెట్లీ ఐ ట్రై టు ఆర్గ్యూ ఆన్ బిహాఫ్ ఆఫ్. థ్యాంక్ యూ. మీరు అన్నదానికి వాళ్ళకి ఏంటంటే ఒక ఇమ్యూనిటీ ఉంది. ఇంకా మీకు తెలుసు, ఇంటర్మీడియరీ స్టేటస్ ఉంటుంది వాళ్ళకు. ఇంటర్మీడియరీ స్టేటస్ అంటే వాళ్ళు ఏదైతే ఒక న్యూస్ వేరే వాళ్ళు పెట్టిన తర్వాత మేము దాన్ని జస్ట్ స్ప్రెడ్ చేస్తున్నాం అంతే తప్ప మేము క్రియేటర్స్ కాదు అనే ఆ డిఫెన్స్ లో తీసుకుంటున్నారు. ఈ ఇంటర్మీడియరీ స్టేటస్ కోసం గతంలో ఫేస్బుక్ వీటికి నోటీసులు ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మధ్యలో వేరియస్ రీజన్స్ వల్ల డ్రాప్ అయిపోయింది. సో నేను ఇంకా వీరికి చెప్పగంత వాళ్ళని కానీ కాకపోతే ఏంటంటే ఇంటర్మీడియరీ స్టేటస్ క్యాన్సిల్ అయిన మరుక్షణం మీరు నేను ఎవరైనా సరే ఈ అఫెన్స్ కంటెంట్ మీద కేసు వేయొచ్చు. ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్మీడియరీ స్టేటస్ కనుక తీసేయగలిగితే ఇంకోటి దానికి నాకు తెలిసి ఈవెన్
ఇది కూడా అవసరం లేదు. ఐటీ యాక్ట్ కింద జస్ట్ వన్ నోటిఫికేషన్ ఈజ్ ఎనఫ్. సో ఒకసారి అది ఇచ్చేస్తే తర్వాత మీరు నేను ఎవరైనా వాళ్ళ మీద కేసు వేయచ్చు, డిఫమేషన్ కేసు వేయచ్చు, లేదా అఫెన్సివ్ కంటెంట్ అని వేయచ్చు. సో ఓన్లీ ఏంటంటే ఆ ఇంటర్మీడియట్ స్టేటస్ తీసేయడానికి ఫైట్ చేస్తే బాగుంటుందని వీరిని I fail to express my feelings about the struggles we seen from last 1 year. I started encouraging him and I am rearing him as my son. And Srinath also is the same product, and Amok Deshpati, he is also one of the best to find. Let us all seniors, let us help them. If we help, they will further serve the cultural heritage of this great nation. Dr. Patilji, namaskar, you have done wonderful job. I am a very senior citizen of 74 years. He is not even half of my age. I love Vinod, and my continued patronage will be there for all the juniors who are coming into this channel, media, and upholding the dignity of this nation. Thank you very much. I think if I didn't support Vinodji in what he is doing, I will be failing as a Hindu and as an Indian. It is my duty when I got to know that Vinodji and Sharmaji are coming to Hyderabad with a documentary. It was my duty to just call and ask what is it that I can do. I don't know if I've done enough for you, Vinodji, but my promise is that we have your back. We're all there with you. One request I have for everybody who's in the room here today. మనకు కావాల్సింది మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ కావడం అది కరెక్టే, అంటే ఇట్ ఈస్ గుడ్ దట్ యూర్ సపోర్టింగ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ద టైమ్ టు మూవ్ బియాండ్ ద హాల్స్ అండ్ బియాండ్ డిస్కషన్ టేబుల్స్ హ్యాస్ కమ్. Unless you come down and support on the ground activities that are taking place where Hindus are suffering and some Hindus are rising to stand against victimization, it won't happen, right? And to quote Yogi ji, "Batogi to," we must remember that, and today that's the only mantra. Batna nahi hai aur katna nahi hai. Hamare paas say there are so many people who are struggling to keep up the fight. Each one of you has to ask yourself that what is it that you have done to support him? Have you contributed in any form, whether physically or for that matter financially? This is a war on the ground. We have moved past the table. This is a war on the roads that has to be taken place. It will need people, it will need hands, it will need legs, it will need a lot of money. Support anybody who's doing anything in whichever form you can. Do keep saying your Jai Shri Ram, do keep saying your Bharat Mata ki Jai, but the fact remains the work has to happen on the ground. I hope I've communicated my message. Panditji, it has been an honor to know you. BBC हटाओ, BBC हटाओ, BBC हटाओ.